హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము యూకే వచ్చి 2 days అయింది. సో మనం ఇండియాలో ఉన్నప్పుడే ట్రావెల్ అవ్వడానికి ముందే Day2 Day8 అని 2 tests చేసుకోవాలి, ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ట్రావెల్ అయ్యి యూకేకి వచ్చేటప్పటికల్లా మనకి అప్డేట్స్ కూడా వస్తుంటాయి మనకి మెయిల్లో. మనం ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి అయితే మనం టెస్ట్ కిట్స్ అనేది ఆర్డర్ చేసుకుంటామో వాళ్ళ దగ్గర నుంచి మనకి మెయిల్స్ అప్డేట్స్ వస్తుంటాయి. టెస్ట్ కిట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డెలివరీ అవుతుంది, మనం పెట్టిన అడ్రస్కి ఎంతసేపట్లో వచ్చింది, సో డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ట్రాక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సో దీస్ ఆర్ ద టెస్ట్ కిట్స్, Day2 అండ్ Day8కి సంబంధించిన టెస్ట్ కిట్స్ ఇవి. సో ఇప్పుడు మేము వీటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇందులో ఒక ఇన్స్ట్రక్షన్ గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. సో అవి ఎట్లా యూస్ చేయాలి, ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయాలి, సో టెస్ట్ చేసిన తర్వాత శాంపిల్స్ని ఎట్లా మెయిల్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఇవన్నీ మేము ఎలా చేసుకుంటున్నామో మీకు ఇప్పుడు చూపిస్తాము. నాకు రాయల్ మెయిల్ నుంచి డెలివరీ అయింది. సో మేము మళ్ళీ అదే మెయిల్లో నుంచి వాళ్ళకి హాస్పిటల్ అడ్రస్ కూడా ఇక్కడ ఉంది, ఎవరికి పంపించాలి అని. మేము మెడిసిన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము మా టెస్ట్ కిట్ని. Day2 అండ్ Day8 2 daysకి బుక్ చేసుకున్నాము. సో ఆ 2 daysకి కూడా ఒకటే కొరియర్లో మాకు నిన్న డెలివరీ అయిపోయినాయి. 2 టెస్ట్ కిట్స్ డెలివరీ అయినాయి. అయితే మనకి ఇలా ఇదొక ఇన్స్ట్రక్షన్స్ పేపర్ అనమాట. దీంట్లో అన్ని A to Z మొత్తం ఏం చేయాలి అనేది మొత్తం ఉంది. అయితే వీళ్ళు దీంట్లో ఓరల్ అండ్ నాసల్ రెండు శాంపిల్స్ అడుగుతున్నారు, బట్ రెండు కూడా ఒకటే స్వాబ్ నుంచి తీసుకోవాలి. సో అవి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఇక్కడ Day2 అండ్ Day8 కాబట్టి ఇలా వాటికి 2 రిటర్న్ కొరియర్స్ ఉన్నాయి. ఆ 2 రిటర్న్ కొరియర్ పేపర్స్ ఇవి. సో ఆ 2 శాంపిల్స్ దేంట్లో పెట్టాలి అనేది, ఈ ట్యూబ్స్లో కొంచెం లిక్విడ్ ఉంది, ఈ లిక్విడ్లో మన శాంపిల్ ఇన్సర్ట్ చేసి వాళ్ళకి పంపించాలి. సో అవి ఆ టెస్ట్ ట్యూబ్స్ ఇవి 2 స్వాబ్స్. సో ఇవాళ Day2 కదా మాకు, సో ఒక శాంపిల్ తీసుకొని వాళ్ళకి పంపించాలి. సో దీంట్లో ఒక సెట్ నేను పక్కకు పెట్టేస్తున్నా ఫర్ నెక్స్ట్ Day8కి. స్వాబ్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ ఓపెన్ అని ఉంది, ఇక్కడ ఇలా చేస్తే మనకి స్వాబ్ ఇక్కడ ఓపెన్ ఉంది. ఇది ట్యూబ్ ఒక చిన్న కార్డ్బోర్డ్ లాగా ఉంది. ఇది నా వాయిస్ కొంచెం పాడైంది ఇక్కడికి వచ్చిన తర్వాత, కొన్ని రోజుల్లో సెట్ అవుతుందేమో చూద్దాం. అప్పటిదాకా ఇవన్నీ భరించండి, ఓకే. దీనిలో ఎక్కడి దాకా లిక్విడ్ ఉంది. అయితే ఇది పంపించేటప్పుడు మనం ఈ ట్రాకింగ్ నెంబర్స్, సీరియల్ నెంబర్స్ అవన్నీ ఒక ఫోటో తీసుకొని పెట్టుకుంటే బెటర్. సో ఇప్పుడే శాంపిల్ తీసుకున్నాను. సో ఈ ట్యూబ్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న కట్ ఉంటుంది, ఆ కట్ దగ్గర మనం దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసి ఇట్లా స్క్రూ ఆఫ్ చేసేసి ఈ కొరియర్ ఇచ్చారు కదా మనకి రిటర్న్ పేపర్, దీనిలో పెట్టి వాళ్ళకి మెయిల్ చేయాలి. అయితే దీంట్లో మనకి ఇట్లా Day2 ఇక్కడ మనకు ఉంటుంది. Day2 Day5 Day8 ఆర్ ఫిట్ టు ఫ్లై, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అది టిక్ చేయాలి, మన నేమ్ రాయాలి. అండ్ మనం టెస్ట్ కిట్ బుక్ చేసుకున్నప్పుడు మనకు ఒక బుకింగ్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో ఆ రిఫరెన్స్ నెంబర్ని కింద అప్డేట్ చేయాలి, అది కూడా నోట్ చేయాలి. అండ్ ఇక్కడ వెనకాల మన ఫ్రమ్ అండ్ మన కాంటాక్ట్ డీటెయిల్స్, మామూలుగా కొరియర్ కదా, సో ఫ్రమ్ అనేది జనరల్గా అడుగుతారు. సో అది అంతే. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ RT-PCR టెస్ట్. వాళ్ళకి పోస్ట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ డేనే మన ఈమెయిల్ అడ్రస్కి మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. అందరికీ కూడా నెగిటివే రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ గివ్ ఎ థమ్స్ అప్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.